పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసం ఈరోజు గాంధీ భవన్ నుంచి నేను సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అజారుద్దీన్ గారిపై చేస్తున్న ఈ కుట్రలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. మిత్రులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్యాబినెట్లో తీసుకోవటానికి శాసనమండలి సభ్యుడిగా ఈ మధ్యనే అజరుద్దీన్ గారు నియమించబడ్డారు. అంటే క్యాబినెట్ నిర్ణయం చేసి పంపించారు. సో ఇంతకాలం ఎందుకు చేయలేదు ఇప్పుడే అంటే, ఇప్పుడే నిర్ణయం చేశాం. గతంలో చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఏం జరిగిందో మీకు తెలుసు. అందుకే కొత్తగా మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు ఏం చేయాలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తాను నిర్ణయాలు చేస్తుంది. ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యం, అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్. వారు డెఫినెట్గా ఇటువంటి నిర్ణయాల పట్ల హర్షిస్తే తప్ప బాధపడదు. తాతా మధు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి మాత్రం నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైక్లోన్ సంబంధించి స్పష్టంగా కూర్చొని రివ్యూ చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక్క దగ్గరే కూర్చొని దానికే పరిమితమై అక్కడే ఉండే పరిస్థితిలో నా పాత్ర లేదు. మదర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ పని స్పష్టంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు 24/7 దీన్ని డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఈ పని కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. బహుశా మీ అందరూ తెలుసో లేదో, బహుశా మీరు ప్రస్తావించిన వ్యక్తికి తెలుసో తెలియదో, నేను అదే రోజు అక్కడ మదరెళ్ళి ఆ సైక్లోన్ ప్రకటించిన రోజే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ తిరిగి అధికారులందరితో సమీక్ష పెట్టి వాళ్ళకి బాధ్యతలు చెప్పి మళ్ళీ తిరిగి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చేసుకుంటూ వచ్చాను. సో నా పాత్ర ప్రజల పట్ల చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. నమస్కారం అమ్మా. సరే, అవగాహన లేనటువంటి కొద్దిమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రభుత్వం మధ్య, మంత్రివర్గ సహచరుల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆలోచన, ప్రణాళిక తీసుకో